తండ్రికి ఏమి ఇది బాధ్యత కాదా? తండ్రి ముఖ్యమంత్రి ఉండే 10 ఏళ్ళు మరి నువ్వు చూస్తూ కూర్చున్నావా? నీ అల్లుడు చేస్తే అదే మామూలోళ్ళు సామాన్య మానవులు చేస్తే రూపాయి అప్పుంటే వదలనోళ్ళు బ్యాంకోళ్ళు గానీ, ఫైనాన్సర్స్ గానీ వదలకుండా రోడ్డు మీద తన్నుకొని పోతారు. తన్నుకుంటానన్నా పోతారు. లేకపోతే వాళ్ళ ఆస్తుల వాళ్ళ ఇంటి దర్వాజాలన్నా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. తాళాలు పగలగొట్టి తీసుకుపోతారు బ్యాంకోళ్ళు. మరి నువ్వు హరీష్ రావు ఇంత దోపిడీ చేస్తే అంటే తాళం తీసి పెట్టినవా? తాళం చేయాలి ఆయన చేతికి ఇచ్చినవా? ఏం చేసినావో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇది మాత్రం అధికారికంగా అధికారులు తీసినటువంటి సర్వేలో కమిటీ పీసీ ఘోష్ తీసినటువంటి రిపోర్ట్లో నివేదికలో 665 పేజీల నివేదికలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాళేశ్వరం మీద ఉన్నది. కాళేశ్వరం ఒకటే కాదు అవినీతి, కాళేశ్వరమే గాక 55 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ఇది ఉంది కదా రేస్ కార్, ఈ కార్ రేస్ ఉంది, ఫోన్ ట్యాపుల వ్యవహారం ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చిన ధరణి ఇష్యూలలో లక్షల ఎకరాలు తారుమారు చేసిండ్రు, లక్షల కోట్ల రూపాయలు